చెప్పండి సార్, రోజుకు ఎన్ని ఐటమ్స్ చేసేవారు, ఎన్ని కుదించారు ఇప్పుడు? రోజుకి మా దగ్గర వచ్చి ఒక 120 ఐటాలు ఉన్నాయి సార్. ఇప్పటికి చూసినైతే ఒక 50 ఐటాలు రెడీ చేసిన మాకు గ్యాస్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు సుమారు రోజుకి వచ్చి మాకు వచ్చి 15 గ్యాసులు నుంచి 18 గ్యాస్ ఉన్నాం. ఈ రోజుకి 3-4 దొరికే చాలా కష్టంగా ఉంది సార్ గ్యాస్ అయితే. దానివల్ల చాలా కస్టమర్లు ఎంతమంది వస్తారు, రోజుకి ఎంతమంది వస్తారు? రోజుకి మాకు సుమారు ఒక 1000 మంది పైన వస్తారు సార్. అంటే ఇప్పుడు 2 సిలిండర్లు అంటే మీకు నిర్వహణకి కష్టతరంగా మారి ఉంటుంది. ఎవరికైనా ఉన్నింది స్టాక్ ఇంతవరకు కొంచెం అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటుంది సార్. ఆ మెయింటెనెన్స్ ఇంతవరకు పోతా ఉంది. ఇప్పటికీ కట్ల పొయ్యిలో అది మరి ఏదైనా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. కట్ల పొయ్యి మీద అంటే సాధ్యపడే పనేనా? అంటే ఇప్పుడు కట్లు కూడా కాస్త ధర పెరిగినట్టుగా కూడా వినపడుతుంది. ఎట్లా చేసేది తెలియదు, ఏదో ఒకటి రెడీ చేస్తున్నాం సార్. వచ్చే తిరుపతికి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. ఈ మరి జనాలకు ఎట్లా చేసేది, ఏం చేసేది, దానివల్ల ఏదో ఒకటి చేస్తున్నాం సార్. అంటే భక్తుల నుంచి ఎలాంటి, అంటే మీరు ఈ పోస్టర్ అతికిచ్చారు, ఎవరైనా భక్తులు మాట్లాడారా మీతో, ఎవరైనా తెలియజేశారు? అడిగినారు సార్, చాలా మంది అడిగినారు. చాలా ఐటెం తగ్గించేస్తారే, మిమ్మల్ని అమ్మని వచ్చినారని అడుగుతారు వచ్చే భక్తులు. దానివల్ల పబ్లిక్ చేయాలని పబ్లిక్ చేస్తాం సార్.